హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సుజాత గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన గురువు గారు మనకు అందించిన త్రిరత్నాలు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ఆత్మ ప్రణామాలు మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వారి గురువు గారైనటువంటి సదానంద యోగి స్వామీజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఫర్ ఛానల్ వారికి, దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మబంధువులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ త్రిరత్నాలు. నాకు నిన్న మేడం సడన్ గా చెప్పినప్పుడు నాకు వెంటనే నాకు లోపల ఇన్నర్ నుంచి ఏదొస్తే అదే నాకు చెప్పాలనిపిస్తుంది అనమాట. అప్పుడు అందుకే నేను వెంటనే బయట ఉన్నప్పుడు వెంటనే వేరే పనులు ఆలోచించలేకపోయాను. కాసేపు ఉన్నాక ఒక 10 minutes తర్వాత కాస్త కామ్గా ఉన్నప్పుడు ఇది గుర్తొచ్చింది అనమాట. దీని గురించి చెప్పమని నాకు లోపల అనిపించింది, చెప్పాలనిపించి ఇంకా ఆ టాపిక్ ఎంచుకున్నాను అనమాట మాస్టర్స్. మరి మనకు పత్రిజీ గారు చక్కగా మన PSSM కు కమ్మని త్రిరత్నాలను అందించారు. అవి మనందరికీ తెలిసినవే. వాటి గురించి మరలా మనం తెలుసుకుంటూ ఉంటే మనం ఇంకా డీప్ గా ఇంకా ఎక్కడన్నా బ్రేక్ అవుతున్నామేమో అని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మనకి తెలిసినవి కూడాను మనము తెలుసు అనుకుంటాం, కానీ అది అనుభవంలోకి వచ్చేటప్పటికి, దాన్ని ఆచరించేటప్పటికి అప్పుడే మనం ఎక్కడ మిస్ అవుతున్నాము అని తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు. నేనైనా సరే ఇరుక్కుపోతూనే ఉంటాం మనం, ఎందుకంటే మనం ప్రాపంచికంలోనే బతకాలి. మనకి ఇంత కమ్మడి త్రిరత్నాలు ఇంట్లో ఉండే నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చారు మనకి పత్రిజీ గారు. ఎక్కడ స్ట్రక్ అవుతున్నాము ఏంటి అని మనం వీడియోలో ఇలా క్లాసెస్ లో, జూమ్ క్లాసెస్ లో వింటూ, ఇక్కడ స్ట్రక్ అయ్యాను, మన పని చేసుకుంటూనే ఇంట్లో ఆ బాధలో ఉంటూనే, ఓహో ఇక్కడ మాస్టర్స్ ని అడగంగానే, నాకు యూనివర్స్ ని అడగంగానే ఇక్కడ స్ట్రక్ అయ్యావు నువ్వు అని మనకి జూమ్ లో నుంచే మెసేజ్లు వచ్చేస్తున్నాయి అనమాట. అలాగా ఇలా వింటూ ఉన్నప్పుడు ఏంటంటే మరలా మనల్ని చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విధంగా అందుకని మరలా మనం తెలుసులే అని అనుకోకూడదని నేను నేర్చుకున్నాను అనుభవపూర్వకంగా. అయితే మన కమ్మని త్రిరత్నాలు అందించినటువంటి ఏంటంటే మన పత్రి సారు, ఫస్ట్ ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యము. మరి 3 ఇచ్చారు. మరి కేవలం ధ్యానం సరిపోతుంది అని మనకి పత్రి సార్ చెప్పలేదు. ఎందుకని? ధ్యానం ఒక్కటే మన జీవితాల్ని మార్చుకోవటానికి ధ్యానం ఒక్కటే సరిపోదు. దానితో పాటు జ్ఞానం కావాలి. ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అంటారు. ఎలా వస్తుంది? ఇవన్నీ చదివితేనే. స్వాధ్యాయం మహానుభావులు రచించినటువంటి బుక్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు సహస్రాస్థితిలో వెళ్ళిపోయిన వాళ్ళ బుక్స్ చదివినప్పుడు ఈ మనకి అంత పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు రాస్తా ఉంటారు బుక్స్. భక్తి స్థాయిలో ఉన్న వాళ్ళకి భక్తి స్థాయిలో అవి సరిపోతాయి. ఆ స్టేజ్, ఆ తర్వాత ఇంకా స్టేజ్, ఫైనల్ స్టేజ్ ధ్యాన స్టేజే కదా. ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఏంటి, అంతకంటే హై స్టేజ్ లో వెళ్ళిన వాళ్ళు రాసిన బుక్స్ చదివితేనే వీళ్ళకి అర్థమవుతాయి. వీళ్ళు భక్తి మార్గంలో రాసిన బుక్స్ వీళ్ళకి సెట్ అవ్వవు. ఎందుకంటే అవి ఆల్రెడీ అంతకు ముందు తెలిసేసుకుని ఉంటారు. వీళ్ళు పూర్వజన్మలో అయి ఉండొచ్చు, ముందు అయి ఉండొచ్చు, అవి రుచించవు. ఎందుకంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఆ స్టేజ్ లో అవే అర్థమవుతాయి అనమాట. అందుకే స్వాధ్యాయము కంపల్సరీ అన్నారు. తర్వాత సజ్జన సాంగత్యం కూడా కంపల్సరీ అన్నారు. మనం ఒక్కొక్క టాపిక్ వివరంగా తెలుసుకుంటూ ముందుకెళ్దాం మాస్టర్స్. మరి ధ్యానం అంటే మరి పత్రి సార్ ఏం చెప్పారు మనకి? శ్వాస మీద ధ్యాస. మరి ఇది ఎక్కడి నుంచి మన పత్రి సార్ అందించారు మనకి? మరి 2600 సంవత్సరాల క్రితమే మనకి బుద్ధుడు, గౌతమ బుద్ధులు వారు, మరి ఆయన ఆనాపానసతి అని పాలీ భాషలో ఆయన
మనకి అందించారు. ఆయన ఎంతో మంది గురువుల దగ్గరికి తిరిగారు. తిరిగి వాళ్ళు చెప్పినవన్నీ చేశారు. ఆయన మహారాజు కొడుకు. మరి అంత స్థాయిలో ఉండి కూడా ఆయనకి వాళ్ళ నాన్నగారు జ్యోతిష్కులు చెప్తారు కదా, అయితే ఈయన మంచి చక్రవర్తి అవుతాడు, లేకపోతే సన్యాసి అయినా అవుతాడు అనేసరికి ఆయన్ని కప్పి కప్పి పెంచారు. అయినా కానీ ఈయన రహస్యంగా బయటకు వెళ్ళి వినప్పుడు ఒక చావుని చూడటము, ఒక కుర్రవాడిని చూడటం, ఒక ముసలివాళ్ళని చూడటము, ఇలా ఎప్పుడు చూడని వాటిని చూసి ఆయనకి అయితే దుఃఖం, ఇది చావు నాకు వస్తుంది, దుఃఖం అయితే ఉంది, దీన్ని ఎలా తొలగించుకోవాలి అని ఆయన మొదలు పెట్టాడు ఆయన ప్రయాణం. ఆ విధంగానే మనకి అందింది ఆనాపానసతి. తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు. చివరికి అలసిపోయారు. వాళ్ళు చెప్పిన గురువులు చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేశారు. మరి నాకు అందలేదయ్యా, నాకు ఇంకా తెలియలేదు, ఇంకా ఏదో ఉంది అని అన్నప్పుడు, మీరు అన్ని చేశారు, బుద్ధుల వారిని అంటారనమాట గురువులు. మేము చెప్పినవి అన్ని చేసేసారా, మేమే ఇంకా అంటే వాళ్ళే తెలుసుకోలేదు, వీళ్ళు తెలుసుకుంటారు కదా ఆయనకి చెప్పేది. ఆయన్ని పుట్టించిందే యూనివర్స్ అందుకు కదా, తెలుసుకోవడానికే బుద్ధులు అన్ని ప్రవేశపెట్టారు. మరి అంతా తెలుసుకున్న తర్వాత ఆయన అంటారు, వాళ్ళు చెప్తారు గురువులు, ఇంకంతా చెప్పేశాం నాయన, నువ్వేమన్నా సరిగా పాటించలేదంటే అది లేదు, A to Z ఎలా చెప్తే అలా చేసావు, మా దగ్గర ఇవ్వాల్సిన జ్ఞానం మొత్తం ఇచ్చేసాం నాయన నీకు అని చెప్తారు. నువ్వు పాటించావు నాయన, ఇక నువ్వే తెలుసుకో అంటారు. ఇంకా ఆయన అన్వేషించి చివరికి అలసిపోయి హాయిగా ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, అన్వేషించడం ఎప్పుడైతే ఆపేశారో అప్పుడు ఆయనకి అలా హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయ్యింది అని మనకి చెప్తూ ఉంటారనమాట. మరి ఎఫ్టీ అంతా అన్వేషించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆయనకి జ్ఞానోదయం లభించింది. ఇప్పుడు అంతా ఏమీ లేదు, తనలోనే ఉంది అంతా అని తెలుసుకున్నప్పుడు. అది ఎలా తెలుసుకున్నారు? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. మరి ఆయన ఆ కాలంలో ఆనాపానసతి అని చెప్పి ఆ పద్ధతిలో శ్వాస మీద ధ్యాస, ఆయన ఆర్య సత్యాలు అని 4 అందించారు. ఎలాగా అంటే, ఈ దుఃఖంని ఎందుకు వస్తోంది, అది ఎలా నివారించాలి, దేనివల్ల నివారించాలి అని ఒక 4 ఆర్య సూత్రాలు చెప్పారు ఆయన. అది మొదటి, దుఃఖం అంతటా ఉందని మొదటిది. రెండవది, అది తృష్ణ వలన వస్తుందని చెప్పి. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు అన్నమాట. అంతా మితిగా అతిగా అన్ని ఎక్కువ కోరుకోవటం అన్నమాట, కోరికలు. దానివల్ల మనకి దుఃఖం వస్తుందని చెప్పి. మరి మూడవది, ఆ దుఃఖము అవిద్య వల్ల వస్తుంది, అంటే అజ్ఞానం వల్ల వస్తుందని మూడవది చెప్పారు, మూడవ సూత్రం. మరి నాలుగవది, దీనిని పోగొట్టుకోవటానికి ఒక మార్గం ఉంది, అదే అష్టాంగ మార్గము అని చెప్పారన్నమాట. ఆ విధంగా ఆయన ఆర్య సూత్రాలని కనిపెట్టారు. అంటే దానికి ఒక మార్గం ఉంది. దుఃఖం అయితే ప్రతి చోట ఉంటుంది, అది దేని వల్ల వస్తుంది చెప్పారు, అది తృష్ణ వలన వస్తుందని చెప్పారు, దానికి కారణము అజ్ఞానం అని చెప్పారు, దాన్ని తొలగించుకునే మార్గము అష్టాంగ మార్గము అని చెప్పారు. మరి ఆ అష్టాంగ మార్గంలో వరుసగా మనకి చెప్తారనమాట ఆయన, ఏమేమి పాటిస్తే మనము ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు అని చెప్పి. ఏమేమి పోగొట్టుకోవాలి, ఏమేమి మనం సరి చేసుకుంటే ఈ దుఃఖాన్ని పోగొట్టుకుంటాము అని అష్టాంగ మార్గంలో ఆయన చెప్తాడనమాట. దాంట్లో మనం సరి అయిన దృక్పథాల్ని, మన దృక్పథము ఎప్పుడు సరి అయినదిగా ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత రెండవది, సరి అయిన సంకల్పాలు, అంటే సరైన కోరికలు అన్నమాట. మనం ఏదన్నా దృక్పథం అంటే, మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే గట్టి పట్టు పెట్టడం అనమాట. సరైన దృక్పథం పెట్టుకోవాలి మనం అనుకుంటారు కదా. రెండవది సరైన సంకల్పాలు, మనం కోరికలు కూడా సరైన అన్ని సరి అయినవి చేయాలి అని చెప్తారు. రెండవది సరి అయిన సంకల్పాలు అని చెప్తారు. మరి మూడవది సరి అయిన వాక్కు, మరి తర్వాత సరి అయిన కర్మ, ఆ తర్వాత సరి అయిన జీవనోపాయం, తర్వాత సరి అయిన శ్రద్ధ, సరి అయినటువంటి ఏకాగ్రత, ఆ తర్వాత చివరిగా సరి అయిన ధ్యానము అని మనకి అప్పట్లోనే 2600 సంవత్సరాల క్రితమే మనకు గౌతమ బుద్ధుల వారు ఆనాపానసతిని ప్రవేశపెట్టి సరి అయిన ధ్యానము కూడా మనకి ప్రవేశపెట్టారనమాట అప్పట్లోనే. మరి ఎందుకని ఆయన సరి అయిన ధ్యానం అని చెప్పారు, మామూలు ధ్యానం అని చెప్పొచ్చు కదా అంటే, నా అనుభవపూర్వకంగా నాకు ఇందరి నుంచి వచ్చింది, నేను మీతో పంచుకుంటున్నాను అనమాట. అంటే బుక్స్ ద్వారా వచ్చే జ్ఞానమైన
మనకి యూనివర్స్ నుంచి వచ్చిందే కదా మాస్టర్స్. మరి అయితే సరి అయిన ధ్యానము అని ఎందుకన్నారు? ఆయన ఎన్నో ధ్యానాలు చేశారు మరి. ప్రతి ఒక్క గురువు దగ్గరికి వెళ్ళారు, ఎన్నెన్నో చేశారు. కానీ ఆయనకి లభించవలసింది లభించలేదు. ఆత్మ సంతృప్తి కలగలేదు. చివరగా ఆయనంతటిగా ఆయనకి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆయనకి అటువంటి సంతృప్తి లభించింది. అది అందరికీ ఆనాపానసతి అనే పేరుతో అందరికీ అందించటం జరిగింది. మరి ఇది అప్పట్లోనే జరిగింది. మరి ఇది అందరికీ అందిందా అంటే అందరూ కమ్మటి ధ్యానులైపోయి అంతా స్వర్గం అయిపోయేది కదా ఈ పాటికి. కొంతమందికే అందింది. ఎందుకంటే ఆ కాలానికి అనుగుణంగా ఎవరెవరైతే ఆ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి అందింది. కొంతమందికి రుచించలేదు. కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు. మరి ఆ తర్వాత మనకి పత్రి సారు ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ని స్థాపించి ఆయన మరి ఈ సరి అయిన ధ్యానాన్నే మనకి ఆనాపానసతి ధ్యానాన్నే శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఎంతో సులభంగా అందించారనమాట. మనకి చక్కగా మనం కళ్ళు మూసుకుని భూమధ్యంలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనం మన లోపలికి వెళ్తే, అంటే మన లోపల గమనించుకుంటూ ఉంటే మనం మన అంతరంలో ఉన్నటువంటివి మనకి నాడీ మండల శుద్ధి జరిగి మనలో ఒక్కొక్క చక్ర క్లీన్ అయ్యి అన్నీ కూడా బ్లాక్స్ తొలగిపోయి అప్పుడే మనకి దీనితో పాటుగా మనకి ఈ విధంగా ధ్యానాన్ని మనకి పత్రి సార్ శ్వాస మీద ధ్యాస అనే పేరుతో ఈజీగా మనకు అందరికి అందించారు మాస్టర్స్. మరి నేను మామూలుగా నాకు పత్రి సారు చనిపోయిన తర్వాతే నేను మెడిటేషన్ లోకి రావటం జరిగింది. కానీ అయితే నేను అనుకున్నాను ఫస్ట్ లో ఆయన ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయని కానీ తెలియదు అనమాట. అప్పటి వరకు ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్ ఇలాంటివే తెలుసు కానీ ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయని. ఎందుకంటే సోల్ కి నచ్చితేనే కదా ఏదైనా హాయిగా ఉంటుంది. ఏదైనా ఎక్కడికి వెళ్ళామంటే ఆ లోపల నుంచి ఇన్నర్ నుంచి ఆ ఆనందం వస్తేనే మనకి అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ విధంగా నాకు మా ఎదురింటి మేడం గారు 3 years బ్యాక్ అందించారనమాట. నీకు ధ్యానం అంటే తెలుసా, ఇష్టమేనమ్మా అని అడిగినప్పుడు నాకు 15 years బ్యాక్ నేను న్యూస్ పేపర్ లో చదివాను మేడం. అప్పటి నుంచి అదేంటో ఆ ధ్యానం అంటే ఏదో లాస్ట్ లో ఒక లైన్ రాశారు ఆ న్యూస్ పేపర్ లో, హాయిగా ఉంటుందట, అది నేను తెలుసుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్, ఆ హాయి నేను కూడా అనుభవించాలి అనిపించింది అప్పటి నుంచి. కానీ నాకు కుదరలేదు. అప్పటి నుంచి నా దాకా ఇలాగా ఇంత విరివిగా లేదనమాట అప్పట్లో. నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు ఇంత ఇది కానీ ఫోన్స్ ఇలాగా ఇంత అందుబాటులో మా చుట్టుపక్కల రాలేదు. కానీ పత్రి సార్ 78 లో నేను పుట్టి దానికి ముందు నుంచే కూడా ఆయన ఎప్పుడో స్థాపించేశారు దీన్ని, పిఎస్ఎస్ఎం ని. కానీ ఇంత విరివిగా రావటానికి కొంతమందితోనే స్టార్ట్ అయింది కదా అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత మందిని సృష్టించి వెళ్ళారు పత్రి సార్. మరి అదే ఎప్పుడు మూమెంట్, ఆ పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే ఎప్పుడు కదులుతూనే ఉంటది అనమాట, ఆగే ప్రసక్తే లేదనమాట. మరి అంతమందిని సృష్టించి వెళ్ళారనమాట పత్రి సార్. అయితే ఆ విధంగా ఆ ధ్యానాన్ని మాకు మా ఎదురింటి లక్ష్మీ బంగారం మేడం గారు తీసుకొని నన్ను పైకి తీసుకెళ్లి కాసేపు కూర్చోపెట్టి, ఈ జూమ్ లో స్టార్ట్ అవ్వమ్మా, నీకు మునిబాబు గారి జూమ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను, నీకు బాగుంటుంది, రేపు ఉదయాన్నే 5కి జాయిన్ అవ్వు అన్నారు. మనకేమో బాక్సుల టైం అది చిన్న పిల్లలకి అని కూర్చున్నాను. నేను ఆ 10 నిమిషాలు కూర్చొని దిగిపోవచ్చులే అన్నట్లుగా కూర్చున్నాను అనమాట. ఫస్ట్ టైమే నేను అలా లోపలికి తీసుకెళ్లిపోయింది నన్ను, ఇలా తిప్పుతూ అలా లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇది చాలా బాగుందని చెప్పి కళ్ళు మూసుకుని నేను దాన్ని గమనిస్తూనే ఉన్నా. చివరికి 5 minutes అంటున్నారనమాట మునిబాబు సార్. అదేంటి నేను 2 hours కూర్చున్నానా? ఆ ప్రోగ్రామ్ 5 to 7 అనమాట, మెడిటేషన్ ప్రోగ్రామ్. అమ్మో, నా బాక్సులు రెడీ అవ్వలేదు, ఏమీ రెడీ అవ్వలేదు అని చెప్పి హడావుడిగా లేచిపోయాను అనమాట నేను. అంటే సరి అయిన ధ్యానం అంటే అలా ఉంటుందన్నమాట, మనకు అనుభవపూర్వకంగా అలా ఉంటుంది. మనం కూర్చుంటే కనెక్ట్ అయితే అలా ఉంటది అనమాట. నాకు అప్పుడు అనిపించింది అనమాట సరి అయిన ధ్యానం అని. స్టార్టింగ్ లో ఇవన్నీ వర్డ్స్ కొత్తవే నాకు. ధ్యానం ఏంటి, సరి అయిన ధ్యానం ఏంటి, సరికాని కూడా ఉంటాయా, ఇలాంటివి అనుకునేదాన్ని. మరి సరి అయిన ధ్యానం అంటే ఇన్నర్కి కనెక్ట్ అయినప్పుడే అది సరి అయిన ధ్యానం తెలుస్తుంది మనకి. అంతటి చక్కటి ధ్యానానికి మనకి పత్రి సారు మన ఇంట్లో ఉండే చక్కగా ఈజీగా శ్వాస మీద ధ్యాస అనే పేరుతో అందరికీ అందించాను మాస్టర్స్. అందుకే దానిని రత్నంగా 3 రత్నాలలో ఒకటిగా మనకు
పత్రి సార్ మనకు అందజేశారనమాట. మరి ఈ ధ్యానం ద్వారాగా మనం ప్రతిరోజు ఇది కంపల్సరీ చెయ్యాలి అని పత్రి సార్ మనకు 18 ఆదర్శ సూత్రాల్లో, పిరమిడ్ మాస్టర్ యొక్క 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రంగా మనకి చెప్పారు. ఏమిటది? సరైన ధ్యానము మీరు తప్పకుండా చేయాలి, మీ అందరి చేత కూడా చేయించాలి అని చెప్పి, మీరు చేయటమే కాదు మీరు అందరికి కూడా పరిచయం చేయాలి అని అన్నారు. మరి అదే విధంగా నేను నేర్చుకున్న తర్వాత మరి మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్నగారికి చెప్పటము, మా వదిన గారికి చెప్పటము, ఆ తర్వాత మా అత్తయ్యకి చెప్పటము. ఫస్ట్ మన ఇంట్లో అంటే అప్పుడు బాగా అందరికి చెప్పాలి అనిపించేది ఎవరు కనపడినా. కానీ అందరు తీసుకునే పరిస్థితుల్లో ఉంటారు కదా, ఎవరి స్థాయిల్లో వాళ్ళు ఉంటారు. మరి టచ్ అయిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ అందరికి చెప్పేసేయాలి అని ఎవరికి కనపడినా చెప్పేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత జ్ఞానం వస్తుంది మనకి. ఎలా వస్తుంది? ఇలాగా సజ్జన సాంగత్యాలు చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటి అని మనకి ఒక్కొక్కటి అర్థమైంది అనమాట. ఫస్ట్ లో యాంగ్జైటీలోనే బతికాం కదా అన్నాళ్ళు. ఇది వచ్చిన తర్వాత అందరికీ అందేయాలి, అంత శాకాహారులు అయిపోవాలి, యాంగ్జైటీ ఎక్కువ ఉండేది అనమాట స్టార్టింగ్ లో. అంటే ఏంటి మనకి బ్యాలెన్సింగ్ స్టార్టింగ్ లోనే ఎలా వస్తుంది? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఓహో ఎక్కడ ఎలా ఉండాలి అని జనాలను తెలుసుకోవాలి. మనము వింటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఎప్పుడు నిరంతర విద్యార్థులం, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ఇది వచ్చేసింది అని ఎప్పుడూ అనుకోకూడదు. అందుకే మనకు పత్రి సార్ చెప్తారనమాట, నేను చీమ దగ్గర నుంచి కూడా మనకి నేర్చుకునేది ఉంటుంది. ప్రతి ఒక్కరు మనకంటే చిన్న వాళ్ళు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవడానికి పత్రి సార్ ప్రతి ఒక్కరి యొక్క ధ్యానానుభవాల్ని చాలా శ్రద్ధగా వినేవారు. మరి అందుకే మనకి మూడో సూత్రంగా కూడా మనకి పత్రి సార్ చెప్పారు. ప్రతి ఒక్కర మన ధ్యానానుభవాలను అందరితో పంచుకోవాలి, మన ధ్యానానుభవాల్ని అందరికి పంచుకోవటంతో పాటు ఇతరుల యొక్క ధ్యానానుభవాలను కూడా శ్రద్ధగా వినాలి అని మనకి 18 ఆదర్శ సూత్రాలు మూడవదిగా పెట్టారు. మరి రెండవది ఏం పెట్టారు? 18 ఆదర్శ సూత్రాలని. అందుకనే ఆ 3 త్రిరత్నాలని మనకి 18 ఆదర్శ సూత్రాల్లో కూడా మనకి ఫస్ట్ 3 అవే చెప్పారు. మరి రెండవ సూత్రం ఫస్ట్దేమో సరైన ధ్యానం చేయమన్నారు, రెండవదేమో చక్కగా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి బుక్స్, అంటే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఉంటారు కదా ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నవారు అని చెప్పి మనకి స్వామి రామ గారి గురించి, యోగానంద పరమహంస గారు, అనిబిసెంట్ గారు, టార్కంసరాయ్ డారియన్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఓషో గారు, వీళ్ళందరి బుక్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఒక్కొక్కటి నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట. బుక్స్ అంటే ఎవరికి కనెక్ట్ అయ్యే బుక్స్ వాళ్ళకి దొరుకుతాయి కదా, అది తీసుకొని ఎవరి జ్ఞానానికి తగ్గట్టు మనకి మాస్టర్స్ అందిస్తారు. ఆ టైంకి నేను ఫస్ట్ చదివింది 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అన్నమాట, ఇంగ్లీష్ లో తులసి దళం. నేను ఫస్ట్ చదివింది నిజంగానే అది 1 డే స్పిరిచువల్ బ్రెయిన్ వాష్ అన్నమాట. అంత బ్రెయిన్ వాష్ అయిపోతుంది, ఇంత జ్ఞానాన్ని అందించారు ఒకే బుక్ లో. తులసిదళం 1 బుక్, తులసిదళం 2 బుక్ లో ఎంత అద్భుతమైన అందరివి ఉంటాయి దాంట్లో. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, గీత గురించి చెప్తారు. మరి ఆదిశంకరాచార్యుల వారు గారు ఏం చెప్తారు ఒక ముక్కలో, ఒక పేజీలో. అసలు ఇంత ఉందా జ్ఞానం అని నాకు చాలా బాగా టచ్ అయిన బుక్ అన్నమాట. ఫస్ట్ బుక్. అప్పటి వరకు నేను ఏ బుక్ చదవలేదు, ఆధ్యాత్మికంగా ఏ బుక్ చదవలేదు అనమాట. భగవద్గీత అంటే ఏదో చిన్న బుక్ చదివాను అంతే. తాత్పర్యాలు ఒక లైన్ లో అయిపోయేవి చదివాను అంతేగాని పెద్ద బుక్స్ ఎప్పుడు చదవలేదన్నమాట. అలా ఫస్ట్ నేను చదివిందే తులసిదళం బుక్ అన్నమాట. ఆ విధంగా మనము అటువంటి మాస్టర్స్ అందించినటువంటి బుక్స్ ని మనం స్వాధ్యాయం చేయాలి. దాంతో పాటు అధ్యాయము, మనం కూడా అధ్యయనం చేసుకుంటాము. ఏంటి? స్వాధ్యాయంతో పాటు మనం ఆ జ్ఞానాన్ని అందించినప్పుడు ఏంటి, మనం ఎక్కడెక్కడ ఎలా ఉన్నాము మనం తెలుస్తూ ఉంటది అన్నమాట. ఈ ధ్యానంతో పాటు ఈ బుక్స్ చదవటం ద్వారా ఆ వచ్చినటువంటి జ్ఞానంతో మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఈ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి కదా ధ్యానం చేసేటప్పుడు. మరి ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క అనుభవాలు కదా బుక్స్ రాసేది. మరి దాంతో పాటు వారు అందించినటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ఇంకా మనల్ని కూడా స్టడీ చేసుకుంటూ మనము ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. అందుకని అది రెండవ రత్నంగా మనకి పత్రి సార్ ప్రవేశపెట్టారు.
మరి మూడవ రత్నంగా మనకి ఏం చెప్పారు? సజ్జన సాంగత్యము. మరి సజ్జన సాంగత్యము అంటే సజ్జనులతో సాంగత్యం చేయటం అన్నమాట. మరి ఈ అంటే ఆల్రెడీ ఈ ఉంటారు కదా మనకు అందించిన వాళ్ళు, మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి మన మనకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ కానీ అడిగి తెలుసుకోవటము. ఉం? ఎప్పుడు ఇప్పుడు అనుకున్నాం కదా మనము. ఆమ్, ఇప్పుడు మేము ఉన్నప్పుడు మనం ఇప్పుడు చేసేది కూడా సజ్జన సాంగత్యమే. ఎందుకంటే ఒకళ్ళు వింటున్నాము, తెలుసుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా సజ్జనులతో సాంగత్యము చెయ్యాలి. అంటే ఆ విధంగా మనము అందరివి తెలుసుకుంటాము. మనవి కూడా అందరికీ ఇప్పుడు ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన ఫ్రెండ్స్ మేము ప్రతిరోజు సజ్జన సాంగత్యం కూడా చేస్తూ ఉంటాం అనమాట. జూమ్ లోనే మన ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే చేస్తూ ఉంటాం అనమాట ఫోనుల్లో. ఆ పని చేసుకుంటాము, ఇది చేస్తాము. చక్కగా ఇంట్లో కూర్చుని అంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ సజ్జన సాంగత్యం కూడా కంపల్సరీ అని మనకి పత్రి సారు చెప్పారు. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మిత్రలాభం అని చెప్పారనమాట. మరి సజ్జన స్వాధ్యాయం ద్వారాగా మనకి జ్ఞాన లాభం వస్తుంది. జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సజ్జన సాంగత్యము ఈ 3 ప్రతిరోజు తప్పనిసరిగా చేస్తూ ఉంటే మనకు అద్దము మన ఇంట్లో వస్తువులు ఉంటాయి. అవి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు, ఎల్లుండి ఉండవు. ఏంటి వదిలేసామనుకోండి, అద్దమే చూసుకుందాము, టేబుల్ చూసుకుందాం, సన్ గ్లాస్ టేబుల్. అలాగే దాన్ని ఏమి చేయకుండా ఉంటే దుమ్ము పేరుకుపోతూ ఉంటుంది అనమాట. ఏం చేయకుండా ఉంటే దాన్ని ఎప్పుడు మనం తుడుస్తూ ఉంటేనే నీట్గా ఉంటుంది. అదే విధంగా మనం ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలతో మనల్ని మనం ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఆ దుమ్ము పడకుండా ఉంటుంది. ఇక్కడ దుమ్ము నేను ఎలా చెప్తానంటే మాయ అన్నమాట అది. ఆ మాయ మనల్ని కమ్మేయకుండా వాటిని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు 2 గంటల ధ్యాన సాధనతోటి. ఆ తర్వాత మరి మహానుభావులు రచించినటువంటి బుక్స్ స్వాధ్యాయం చేస్తూ ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఏదో టపటపా చదువుకుంటూ వెళ్ళిపోతే రాదు, తెలీదు. మన అనుభవపూర్వకంగా అది తెలుసుకోవాలి. ఈ పుస్తకం చదివేసాంలే అయిపోయింది. స్టార్టింగ్ లో అలాగే చదివా. ఎందుకంటే మనకి ఎలా చదవాలో తెలియదు. స్టార్టింగ్ లో చదివేసాము అయిపోయింది. మళ్ళీ అదే బుక్ ని 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము రివిజన్ చేసుకుంటూ ఉన్నప్పుడు సజ్జన సాంగత్యంలో జూమ్ లో మా ఫ్రెండ్స్ తోటి, ఒరే ఇంకా చాలా జ్ఞానం ఉంది దీంట్లో, ఇంత ఉందా? అప్పట్లో నాకు కొంచెమే తెలిసిందే. ఎందుకు తెలిసింది అప్పుడు మనకు కొంచెం? ఎందుకంటే అప్పుడు మన స్థాయి అంతే, మన జ్ఞానం అంతే ఉంది. నువ్వు ఎప్పుడైతే ప్రతిరోజు దాన్ని పెంపొందించుకుంటూ వెళ్తూ ఉన్నావో, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే నువ్వు సెకండ్ క్లాస్కి వస్తావు, సెకండ్ క్లాస్ పాస్ అయితేనే థర్డ్ క్లాస్కి వెళ్తావు, అలా 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 ఒక్కొక్క క్లాస్కి వెళ్తూ వెళ్తూ హైయర్ స్టడీస్కి వెళ్తావు. అప్పుడు స్టడీ అదే నాది. ఎప్పుడైతే మనము దాన్ని ప్రతిరోజు చేస్తూ ఉన్నామో ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ ఎలా ఎలా చెప్పాలి మనం, ఎలా అసలు నేను ఫస్ట్ క్లాస్ నాకు ధ్యానం అందించినటువంటి లక్ష్మీ బంగారు మేడం పక్కింటికి వెళ్ళి చెప్దామన్నా కూడా నేను అనేదాన్ని, అమ్మో నాకు భయము, నేను అసలు రాను చెప్పటము, నేను ఇప్పటి వరకు నేనే నేర్చుకోలేదు సరిగా ధ్యానం, ఇంకొకరికి నేను ఎలా చెప్తాను అని ప్రతిదీ దాటేసేదాన్ని అనమాట, భయం. ఆ తర్వాత ఒకసారి పరి మేడము క్లాస్ కి వచ్చారు ఇక్కడ విజయవాడలో, రమేష్ హాస్పిటల్ దగ్గర. అక్కడ చెప్తున్నప్పుడు క్లాస్కి వెళ్ళప్పుడు క్లాసెస్ చాలా భలే భలే అనిపించేవి అనమాట. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక పాయింట్ అందుతూ ఉండేది నాకు. ఆ విధంగా ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ మేడము చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారనమాట. నేను ఫస్ట్ క్లాస్ అనమాట ఆ మేడం క్లాస్ వినటం. అది ఎందుకు ఎక్స్క్యూజెస్ చేస్తున్నారు మీరు, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని చాలా కోపంగా చెప్తున్నారు. అది నా వైపు చూసి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే మనం ఆ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయ్యింది. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చాలా మందికి కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అది ఆ పాయింట్ కోసమే నేను ఆ క్లాస్ కి మాస్టర్స్ పంపించారని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ పాయింట్ నాకు ఆ టైంలో అవసరం కాబట్టి. నాకు భయపడుతున్నాను కదా, ఏది అడుగుతున్నా కానీ మా మేడము, నేను అంటున్నాను నేను చెప్పను, నేను రాను, పక్కింటికి కూడా రాను, నేను నేర్చుకున్నాక పూర్తిగా నేర్చుకున్నాక అప్పుడు వచ్చి చెప్తాను అని అలా అంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే అది బాగా మైండ్ టఫీ మనకి కొట్టినట్టు అనిపించింది అనమాట నాకు. ఈ పాయింట్ నాకే చెప్పారు మేడం, నా కోసమే అని చెప్పి ఆ పాయింట్ తీసుకొని ఇంకా ఆ రోజు నుంచి ఆ మేడం ఎప్పుడైనా నేను వాయిదా వేయకుండా
పక్కింటికి వెళ్దాం అనంగా వెళ్తాం. మనకు తెలిసింది శ్వాస మీద ధ్యాస పెట్టమని. అదే చెప్పేదా? నా ముక్కే చెప్పేవాళ్ళం. మీరు గూడా ఎందుకంటే మనకు జరిగినట్టు వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళ అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటారు గదా! మనం ఇలాగ మనకేం తెలిసిందో తెలిసింది నాకు. చెప్పేసా. ఆ విధంగా చెప్పడం ద్వారా నాకు ఏమయ్యేదంటే తెలిస్తే చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పారు గదా మేడం గారు. తెలిస్తే చెప్పేసా. అప్పుడు నాకు వచ్చేసింది గదా! బి ఇంట్రొడ్యూస్ అయ్యింది. అంటే నెక్స్ట్ స్టేజ్ ఇంకా. ఆ బి త్వరగా దిద్దడం వచ్చేసిందనుకో, సి నేర్పిచ్చేస్తారనమాట మాస్టర్స్ నెక్స్ట్ స్టేజ్‌కి. నాకు తెలిసిపోతూ ఉందనమాట. ఫస్ట్‌లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలాగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఎలా ముందుకెళ్తున్నాము. ఏంటి చెప్పకపోతే, నువ్వు చెప్పలేదనుకో నీకు జ్ఞానం నీ లోపలే ఉంటుంది. ఎవరికీ పంచకపోతే అక్కడే ఉంటుంది. ఏలోనే ఉంటావు. ఫస్ట్ క్లాస్‌లోనే ఉంటావు నువ్వు. ఈ ఆధ్యాత్మిక పరంగా. దాన్ని ఎప్పుడైతే అందుకే మనకి పత్రిసారు ప పె పంచితే పెంచబడుతుంది అని చెప్పారు జ్ఞానం. మరి అందుకే నేను అప్పటినుంచి ఎటువంటి వెనకడుగు వేయకుండా ఎటువంటి ఛాన్స్ వచ్చినా గానీ, ఏదైనా కష్టంగా ఉంటే తప్పితే దాన్ని నేను వెనక ఓకే అని చెప్తానన్నమాట. ఏదైనా పనులున్నప్పుడు తప్పితే వెళ్లి ధ్యానం చెప్పటము మజార్ అందరికీ చెప్పామన్నమాట. ఆ విధంగా ఒక 15, 20 మెంబర్స్ కనెక్ట్ అయ్యారన్నమాట మా కాలనీలో. వాళ్ళందరినీ మన కాలనీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక మెడిటేషన్ గ్రూప్‌గా చేయటము. ఈ విధంగా ఏమన్నా ఒక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దానిలో పెట్టడము. ఇప్పుడు నాకు తెలీదు. నాకు తెలియకుండా ఉన్నట్లు చాలా మందికి తెలీదు గదా! పత్రిజీ గారు. ఇంట్లోనే కూర్చొని మన శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు అని తెలియదు గదా! చాలా మందికి. మరి మనం చక్కగా ఫోన్‌లో నుంచే చెప్పొచ్చు చక్కగా. అలా ప్రచారం చేయటం జరిగిందనమాట. అంటే మనం తెలిస్తే చెప్పాలి. అప్పుడే మనకి బి త్వరగా వస్తుంది. బి తెలిస్తే బి చెప్పేయాలి. అప్పుడే నీకు సి త్వరగా వస్తుంది. అప్పుడే నెక్స్ట్ స్టేజెస్‌కి అలా ఎదుగుతాము అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాననమాట. అందుకే మనము ఎక్కడ స్ట్రక్ అయినా గాని, ఆ మాయకు అమ్మేసినప్పుడు మనం ప్రతిరోజు ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము చేస్తూ ఉన్నప్పుడు, అవి ఎక్కడ ఇరుక్కుపోయాము మనము అని తెలుసుకుంటూ, దానిని సరిచేసుకుంటూ వెళ్ళినప్పుడే మనం ఎదుగుతాం. లేకపోతే ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యి చాలా మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇలాగా. నేను స్ట్రక్ అయిపోయాను. ఎప్పుడు కూడా అయితూనే ఉంటాను. ఎందుకంటే మనం అది తెలుసుకొని ఆచరించినంత కాలము ఆ లెసనే నేర్పిస్తూ ఉంటారు మనకు మాస్టర్స్. దానికి సంబంధించినటువంటి సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి చుట్టూరుతా. నువ్వు నేర్చుకోలేదనుకో ఆ సిట్యుయేషనే ఇంకొక రూపంలో వచ్చి మళ్ళీ ఈ నీకు తగులుతది. అదే నేర్చేసుకున్నావనుకో ఇంకా ఆ సిట్యుయేషన్ నీకు రాదు ఎప్పటికి. ఈ విధంగా నాకు చాలా జరిగాయన్నమాట. అసలు ఏంటి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది అని చాలా సార్లు అనుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం యూనివర్స్‌ని అడుగుతామో మనకి చూపిస్తారన్నమాట క్లాసెస్ ద్వారా నువ్వు ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నావు అని చూపిస్తారన్నమాట. మనకి ఇన్నర్ నుంచి వచ్చేస్తది. ఒకసారి నాకు ఇలా క్లాస్ జరిగేటప్పుడే లోపల నుంచి తెలిసిపోయిందన్నమాట. నేను అదివరకు క్లాస్‌లో బుద్ధుడి యొక్క స్టోరీ ఒకటి పూర్ణ కశ్యప అని చెప్పి బుద్ధుడి యొక్క శిష్యుడు ఉంటారన్నమాట. అయితే ఆయనకి నేర్పిచ్చేసిన తర్వాత బుద్ధుల వారు ఆయన ఆయన అడుగుతారు శిష్యుల వారు. గురువుగారు నేనెక్కడికెళ్ళాలి చెప్పటానికి అని అన్నప్పుడు నువ్వే చెప్పు అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు అంటారు, నేను సుకా ప్రావిన్స్ అనే ప్రాంతానికి వెళ్తాను. అది ఒరిస్సా దగ్గర అది అక్కడ కొంచెం బందిపోటు దొంగలంటారు కదా! ఆ టైప్ ఆఫ్ ప్లేస్ అన్నమాట అది. అక్కడికెళ్తాను దూరంగా అక్కడికి వెళ్తాను అనంటే, అక్కడికి ఎళ్తే ఎలాగా అక్కడ మంచి వాళ్ళుండరు. అక్కడికెళ్ళొద్దు నువ్వు అని అంటారు బుద్ధుల వారు. అన్నప్పుడు మీరెళ్ళొద్దు అంటున్నారు కాబట్టి నేను అక్కడికే వెళ్తాను అని అంటాడనమాట ఆయన. అది కష్టంగా ఉంటదంటున్నారు కాబట్టి నేను అక్కడికే వెళ్తానంటారు. సరే అక్కడికే వెళ్తావా? సరే అయితే నీకు 3 క్వెషన్స్ వేస్తాను. ఆ క్వెషన్స్‌కి సరిగ్గా ఆన్సర్స్ చెప్తే నిన్నక్కడికే పంపిస్తాను అని చెప్తారనమాట. అని చెప్పినప్పుడు సరే ఫస్ట్ క్వెషన్ ఏంటో అడగమన్నప్పుడు ఫస్ట్ క్వెషన్ అడుగుతారనమాట. ఆ ఫస్ట్ క్వెషన్ ఏంటి? మరి నువ్వు అక్కడికెళ్తావు కదా! వాళ్ళు నిన్ను తిడితే అక్కడ ప్రజలు నిన్ను తిడితే ఏం చేస్తావయ్యా అంటారనమాట. అప్పుడు ఈయనంటారు పూర్ణకశ్యప అనే ఆయన ఆ శిష్యుడు అంటాడనమాట. కేవలం తిట్టారు కదా నన్ను. వాళ్ళు కొట్టుండొచ్చు నన్ను. కేవలం తిట్టారు కదా! ఏం పర్వాలేదులే అని అనుకుంటారనమాట. సరే అని చెప్పి రెండో క్వెషన్ అడుగుతారు. మరి వాళ్ళు కొడితే ఏం చేస్తావు అని అంటారనమాట. కొడితే ఏం చేస్తారంటే, వాళ్ళు కేవలం కొట్టారు గదా! వాళ్ళు కావాలనుకుంటే నన్ను చంపేయొచ్చు కదా! కేవలం కొట్టారు.
పర్వాలేదు, దాన్ని కూడా నేను అంగీకరిస్తాను అని చెప్తారనమాట. సరే అని చెప్పి మూడో క్వశ్చన్ కూడా అడుగుతారు. వాళ్ళు నిన్ను చంపేస్తే ఏం చేస్తావయ్యా అని అడుగుతారనమాట బుద్ధుడు. అడిగినప్పుడు అప్పుడు నేను ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటటువంటి ఈ ఈ వ్యవస్థ నుంచి నన్ను దూరం చేసినందుకు, బయటపడేసినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాను అంటే దాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేసేసాడు. అంటే ఇంకా దీని నుంచి ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా చెప్తారు చూసారా, అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉంటే యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను అని అంటున్నప్పుడు నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తే ఇక్కడ వీళ్ళందరితో గెలుస్తావు, లేకపోతే చేయలేదనుకో యుద్ధం చేసి చచ్చిపోయినా సరే సరే నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు, ఏదైనా మంచిదే నీకు, అదేదో చేసే వెళ్ళు అని చెప్తాడనమాట. అంటే ధైర్యం చెప్తారనమాట. పిరికితనంగా నేను చేయను అంటున్నప్పుడు ఆయన చెప్తారనమాట, యుద్ధం చేస్తే చెయ్యి, లేదంటే స్వర్గలోకాలకి వెళ్తావు, అదేదో చేసే వెళ్ళు, నీ ధర్మం మీద నువ్వు నిర్వర్తించే వెళ్ళు అని చెప్తారనమాట. ఆ విధంగా ఆయన అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఆయన్ని ఆ పరీక్షలో పాస్ అయ్యావు అని చెప్పి బుద్ధుల వారు సరే ఆ ప్రాంతానికే వెళ్ళు అని ఆయన్ని పాస్ చేపించి పంపిస్తారనమాట. అంటే ఏంటి, ప్రతిదీ కూడా మనము యాక్సెప్టెన్స్ లో ఉండాలి. ఏదొచ్చినా కూడా మనకు అనుగుణంగా వర్తమానంలో ఎలా జీవించాలి ఆ క్షణానికి అనే విధంగా మనము జీవిస్తూ ఉండాలి అని ఆ విధంగా తెలుసుకున్నారనమాట ఆయన. అంటే ఇలాంటివి చెప్తూ ఉన్నప్పుడు మనకి 1 minute మేడం. అప్పుడు అంటే ఏంటి, నేను అది ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నేను అది అనుభవపూర్వకంగా నేను చేస్తున్నానా లేదా అని చెప్పి నాకు ఇలాగా 2-3 క్లాసెస్ లో చెప్తున్నా, ఈ స్టోరీ భలే ఉంది అని చెప్తున్నా. కానీ మన అనుభవపూర్వకంగా వస్తేనే కదా మనకు వచ్చినట్లు. ఒకసారి ఇలాగ నా ఫ్రెండ్స్ దగ్గర ఒక సిచ్యుయేషన్ జరిగింది అనమాట. అంటే మా పెద్ద అబ్బాయికి అంటే మనం నాన్ వెజ్ తినట్లేదు కదా ఇంట్లో, కూడా పిల్లలకి పట్టట్లేదు అనమాట. నేను మా ఫ్రెండ్స్ కి వాళ్ళు అంటున్నారు, వాడు సన్నగా అయిపోతున్నాడు అని నా దగ్గర చెప్తున్నారు అనమాట. ఒకసారి చెప్పారు, చెప్తే నాకు అర్థమైపోయింది వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి అనిపించి ఫస్ట్ టైము డైవర్ట్ చేసేసేదాన్ని. అప్పుడు బానే ఉంది జ్ఞానం ఆ పొజిషన్ కి. డైవర్ట్ చేసి ఆ రోజు తప్పించుకున్నాను, కట్ చేసేసాను, వచ్చేసాను. ఆ తర్వాత ఇంకొకసారి సెకండ్ టైం ఇంకో 2-3 days తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా. అప్పుడు మళ్ళీ మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మా అబ్బాయి వచ్చాడు అనమాట. అదే టైంకి నన్ను రిసీవ్ చేసుకోవడానికి బండి మీద తీసుకొని, రోడ్డు చివరే ఉంటారు మా ఫ్రెండ్స్, ఇక్కడ లగేజ్ ఉందని చెప్పి ఎక్కించుకురావడానికి వచ్చాడు. వాడిని చూస్తూ ఉన్నప్పుడు అడిగారు, వాడు లేనప్పుడు అడగడం బానే పాస్ అయ్యా, వాడిని చూస్తూ ఉన్నప్పుడే వాడి పక్కనే నన్ను చెప్పేట్టు అడిగారు. ఏంట్రా నన్ను అడగటం డైరెక్ట్ గా మా పెద్ద అబ్బాయినే, ఏంట్రా ఇలా అయిపోతున్నావు సన్నగా అన్నారు. అప్పుడు నాలో ఈగో జర్రమని లేస్తుంది అనమాట. అంటే మనకి తెలియదు ఆ సిచ్యుయేషన్ వచ్చిందాకా మనలో ఒకటి ఉంటది. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి నాకు పరీక్షలు. అవి 3 days కో 4 days కో ఏదో ఒక మాస్టర్ ఈ విధంగా అందించినప్పుడు, నాకు మార్నింగ్ ఒక మాస్టర్ జూమ్ లో లావణ్య అని మేడం అందించారనమాట ఆ జ్ఞానం. అలాగా యూనివర్స్ నుంచి వస్తాయి మనకి. నువ్వు ఎక్కడ స్ట్రక్ అయిపోయావు అక్కడ నువ్వు అడిగితే అడగాలి, ఎక్కడ స్ట్రక్ అయిపోయి నేను తెలుసుకోవాలనిపిస్తుంది మాస్టర్స్ నాకు అని అడగాలి. నేను అడగల 3 days నుంచి, ఊరికిపోయి ఆ మైలో ఆ గోల్లోనే ఉన్నాను అనమాట ఇంట్లో జరిగిన సిచ్యుయేషన్ తో. అడిగినప్పుడు నాకు ఈరోజు ఆ మాస్టర్ ని యూనివర్స్ ద్వారా అందించారనమాట. మనకి ఎవరి స్థాయిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు, మీరు ఎలా ఆలోచించాలి, మీరు ఆ జ్ఞానాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది మెయిన్ అనమాట. మనం ఆ సిచ్యుయేషన్ కి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ ఇన్నర్ గా నువ్వు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలాంటివి అడిగినప్పుడు నీ లోపల నుంచి ఏమొస్తున్నాయి, వాటిని నువ్వు అమలు పరుచుకుంటున్నావా లేదా, ఇవన్నీ వచ్చాయన్నమాట నాకు మెడిటేషన్ లో. ఆ విధంగా మా రెండో అబ్బాయి, అదే మా పెద్ద అబ్బాయిని చూసినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని అడిగినప్పుడు నా ఈగో వచ్చేసి వెంటనే, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇంకా సన్నగా ఉంటాడు అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా వాడి కంటే ఇంకా సన్నగా ఉంటాడు, మీ పిల్లల కంటే బెస్ట్లే, మా వాడు చాలా బెస్ట్లే అని అనేసా.
అప్పటిదాకా ఎంతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నదాన్ని ఈగో వచ్చేసి నోట్లో నుంచి వాక్కు దొర్లిపోయింది అనమాట, సరికాని వాక్కు. దొర్లేసిన తర్వాత మా అబ్బాయికి నచ్చదనమాట అలాంటి మాటలు. ఏంటమ్మా అలా అంటావు, ఎందుకు వాదిస్తున్నావు అని చెప్పి తీసుకొచ్చేసాడు నన్ను. తీసుకొచ్చేసిన తర్వాత 3 డేస్ బాధపడుతూనే ఉన్నాననమాట. ఈ అంటే ఎందుకు బాధపడుతున్నా నేను, సరికాని వాక్ అక్కడ యూజ్ చేశా. వాళ్ళని పోల్చకూడదు గదా! నువ్వు సరిదిద్దుకుంటే సరిదిద్దుకో, లేకపోతే ఫస్ట్ సారి తప్పించుకున్నట్టు తప్పించుకొని రావాలి కామ్‌గా. ఏం మాట్లాడకుండా వాళ్ళ జ్ఞానంలో ఆ జ్ఞానంలోనే ఉన్నారు. ఆ జ్ఞానంతోనే మాట్లాడతారు వాళ్ళు. ఆ! అది మనం తీసుకొని వచ్చేయాలి. యాక్సెప్ట్ చేయకుండా వచ్చేసాననమాట. యాక్సెప్ట్ చేయకుండా నేనేం చేశాను, ఇంకా ఎదురు ఇంకో 2, 3 మాటలు అనేసి వాళ్ళ పిల్లల్ని గూడా అనేసేసి వచ్చేసాననమాట. వచ్చేసిన దగ్గర నుంచి ఒకటే బాధగా ఉంటుంది. ఏం చేశాను? ఏదో తప్పు చేశాను నేనని జెప్పి దాన్ని ఫస్ట్ మన అహంకారం అడ్డం వచ్చింది. నేనేం జేయలేదు. నేను కరెక్టే చేశానంటది. కొట్టుకుంటూ ఉంటాయి లోపల. ఆహ్, మరి కరెక్ట్ చేసినప్పుడు హాయిగా ఉండాలి గదా! హాయిగా ఉండట్లేదు గదా! అంటే ఏంటి, సరికానిదేదో నువ్వు చేసొచ్చావక్కడ. ఇంకా అది తెలుసుకున్నప్పుడు ఇలాగే క్లాస్ చెప్తున్నా. ఆ రోజు ఎవరో క్లాస్‌కడిగారు. క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు సజ్జన సాంగత్యంలో మా ఫ్రెండ్స్‌తో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు లోపల నుంచి ఆన్సర్ ఒస్తుంది. అక్కడేదో మ్యాటర్ జరుగుతోంది. అదేదో నా లోపలికి కనెక్ట్ అయిపోయింది. లోపల నుంచి నీకు ఆ సిట్యుయేషన్ జరిగింది. నువ్వు ఈ స్టోరీ జెప్తున్నావు ప్రతి చోట. కానీ నువ్వు ఆచరించట్లా. అందుకే నీకు ఆ సిట్యుయేషన్ ఒచ్చింది నీకు అని లోపల చెప్తుందనమాట. ఓహ్! దానికి దీనికి ఇంత రిలేషన్ ఉందా? నాకు అనుభవపూర్వకంగా చెప్పారు మాస్టర్స్. అందుకే నాకు ఆ సిట్యుయేషన్ జరిగింది అని నేను తెలుసుకున్నాననమాట. ఆ తెలుసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓహో! మనం ఏది పడితే అది చెప్పేసేయకూడదు. ఇప్పుడు నేను చెప్తాను, అనిపించినయి చెప్పేస్తా. కానీ వస్తాయి సిట్యుయేషన్స్. వచ్చినప్పుడేగా మనం నేర్చుకుంటాం. లేకపోతే అది నేను అనుకునేదాన్ని ఇప్పటికి కూడా అనుకున్నాననమాట మొన్న ఈ మధ్య జరిగినప్పుడు. ధ్యానం బాగానే చేస్తున్నాము. అయినా ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు వస్తూనే ఉన్నాయి. రాకూడదు గదా! వచ్చిందనుకో మనం అలా చేయకూడదు గదా తప్పులు. మళ్ళీ అలాగే మాట్లాడుతున్నాం, అలాగే జేస్తున్నాం. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే నీ లోపల ఉంది ఇంకా పోలా. అహం అనేటువంటిది ఉంది కాబట్టి పోలేదు కాబట్టి ఆ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. నువ్వు సరి జేసుకోవట్లేదు. నేను సరి చేసుకోవట్లేదు. నాకు ఆ సిట్యుయేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. నువ్వు ఎప్పుడైతే మాస్టర్స్‌కి చెప్పుకుంటే అప్పుడు నీకు ఇక్కడ రిలీజ్ చేస్తారనమాట ఈరోజు నన్ను మాస్టర్. ఆ విధంగా ఆ మేడం ద్వారాగా, రమ్య మేడం ద్వారాగా నువ్వు ఎక్కడ స్ట్రక్ అయ్యావు? వాళ్ళు అలాంటివి వచ్చినప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అని చెప్పారు ఆ మేడం. అది ఇదివరకు చాలా సార్లు వింటాం మనం. కానీ మనకప్పుడు మనకు అనుభవపూర్వకంగా లేదు కాబట్టి మనకర్థం కాదది. ఎప్పుడైతే ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్ మనలో ఉంటుందో, మన డైలీ దాంట్లో వస్తుందో, అప్పుడు మనకి ఆ జ్ఞానం వాళ్ళు చెప్పిన పాయింట్ అప్పుడు మనకి టచ్ అయ్యి, అప్పుడు మనము ఓకే అనుకుంటామనమాట. ఆ విధంగా నాకు తెలిసిందనమాట. ఆ విధంగా తీసుకొని నేను ఇంకా ఈరోజు దాన్ని ఆ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు నేను రిలీజ్ అయ్యాననమాట ఒక చోట నుంచి. అదే విధంగా ఇప్పుడు ఏదన్నా క్లాసెస్ నేను రెడీగా ఉన్నాను మాస్టర్స్ అని లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది నాకు. ఆ వాయిస్ వచ్చినప్పుడే మీరు వెంటనే నెక్స్ట్ ఆ రోజే కాల్ చేశారు. మీ నంబర్ ఓన్లీ నంబర్ పడింది. మీ పేరు అదివరకు ఉంది నా దగ్గర మీ నంబరు. కానీ వేరే నంబర్‌తో చేశారు మీరు. వేరే నంబర్ వచ్చింది. నాకు పేరు రాలేదు. ఎవరు అనుకోని హలో అని అన్నాను నిన్న మీతోటి. మీరంటున్నారు ఇదివరకు ఇచ్చాను మేడం నేను ఫర్ యూ ఛానెల్ అనంగానే నాకు గుర్తొచ్చింది. చెప్పాను మేడం ఇదివరకే అన్నాను నేను. అప్పుడు ఆహ్, నేను నిన్నే కదా అనుకున్నాను. అంటే నేను రెడీగా ఉన్నాను మాస్టర్స్ అంటేనే క్లాసెస్ నీకు వస్తది. ఏదైనా జ్ఞానం చెప్పడానికి నువ్వు రెడీగా ఉంటేనే నీకిస్తారు. ఎలా అంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను కరెక్ట్ నాకు ఓకే మాస్టర్స్ నేను ఇప్పుడు అని లోపల నుంచి కరెక్ట్‌గా పలుకుతూ ఉన్న స్థాయిలో ఉన్నప్పుడే నీకు ఒకళ్ళకి చెప్పేటటువంటి అర్హత వస్తుంది అనేటటువంటిది నాకు ఇన్నర్ నుంచి వచ్చిందనమాట. అంటే నువ్వు నేర్చుకున్నదే గదా! అది అనుభవపూర్వకంగా చెప్తేనే మీకు సత్యంగా అనిపిస్తుందది. అది మీకు టచ్ అవుతుంది. మనం ఏదో చేయకుండా, మనం ఏం జేయకుండా, కరెక్ట్‌గా జేయకుండా చెప్పేసుకుంటూ ఎళ్ళిపోయామనుకో అది వినే వాళ్ళకి అసలు వెళ్ళనే వెళ్ళదు. అది వింటారు, మర్చిపోతారు. ఇప్పుడు మనకలా చాలా జరిగినాయి. ఎప్పుడైతే మనకు అనుభవపూర్వకంగా ఓహో! ఇక్కడి నుంచి ఇది నేర్చుకోవాలి. నా లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ జరిగినప్పుడు నేను ఎలాగా అని చెప్పి నేను మొన్న ఎక్కడ ఇప్పుడు ఆ ఆర్య సూత్రాలకి పోల్చుకొని చూసుకున్నాననమాట నేను. నా లైఫ్‌లో మొన్న జరిగిన దాన్ని. దుఃఖం వచ్చింది గదా నాకు.
దీన్ని ఇప్పుడు నేను ఎలా 3 డేస్ బాగా బాధపడ్డాను అనమాట. మనకు పత్రిస్తారు అది కూడా ఆనందంగా తీసుకోవాలంటారు. బాధను ఎలా ఆనందంగా తీసుకోవాలి? అది వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి ఎలా తీసుకోవాలి అని చెప్పి. దాన్ని ఎలాగా పోగొట్టుకునే మార్గం తెలుసుకోవటమే ఆనందంగా స్వీకరించడం అని నాకు అర్థమైంది. నువ్వు దానిలోనే మునిగి వెళ్ళావనుకో భూతం కాలంలోనే వెళ్ళిపోతూనే ఉంటావు అనమాట. వర్తమానంలో జీవించలేవు ఇంకా. ఎందుకంటే పాతవి పోగేసుకొని ఇంకా ఇంత పేర్చుకుంటూ వెళ్తాం. ఆ ప్రెజెంట్ లోకి రాలేవు. ఎప్పుడైతే మనం ప్రతిరోజు చేస్తూ ఉండటం వల్ల ఈ త్రిరత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము నేను తెలుసుకున్నాను అసలు ఎక్కడ స్ట్రక్ అయ్యావు నువ్వు అని చెప్పి. నేను తెలుసుకొని ఓహో ఇక్కడ స్ట్రక్ అయ్యాను అని చెప్పి ఆఫ్టర్ 3 days తెలుసుకున్నాను అనమాట. అప్పుడు నేను దీన్ని మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు లోపల నుంచి మనకి ఆలోచనలు వస్తాయి మెడిటేషన్ చేసేటప్పుడు. అలాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నప్పుడేమో కట్ చేసి మరలా శ్వాసనే గమనిస్తూ ఉండాలి. మనకి జ్ఞానాన్ని అందించేటటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని గమనిస్తూ ఉండాలి. అవే మెసేజెస్ మనకి. నాకు అలాగే వచ్చాయి మెసేజెస్. ఏం చేశాను నేను, అసలు ఏం జరిగింది వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మొన్న నాకు ఆరన్న మాటకి బాధేసింది. దుఃఖం ఉంది అంటే బుద్ధులు వారు చెప్పినట్లు ఆరి సూత్రాలతో పోల్చుకున్నాను అనమాట. లోపల ఇన్నర్ వాయిస్ ఇవన్నీ నాకు మెడిటేషన్ లో కూర్చుంది 10 minutes. ఆ రోజు ఇంట్లో మార్నింగ్ పిల్లలకి టైం కుదరక బాక్సులు రెడీ చేయడానికి అని చెప్పి కూర్చున్నాను. 10 minutes అయినా మనకు అందిపోయింది జ్ఞానం. ఎందుకంటే కరెక్ట్ గా చేయాలి, అదే సరైన ధ్యానం. కరెక్ట్ గా చేస్తే మీరు సరైన ధ్యానం 10 minutes లోనే అందాల్సిన జ్ఞానం అందిపోతుంది అనమాట కరెక్ట్ గా చేస్తే. కూర్చున్నాను. ఆ దుఃఖం అంతటా ఉందని చెప్పారు. దుఃఖం వచ్చింది నాకు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటి, తృష్ణ వల్ల వచ్చింది అన్నారు. నేను ఏం కోరిక తృష్ణ, ఏమంత మితిమీరిన కోరిక కోరాను అని అనుకున్నా. ఏంటన్నా మితిమీరిన కోరిక, మా వారు నన్నేం అనకూడదు అది మితిమీరిన కోరిక. ఇప్పుడు అంటే అది కూడా ఒక అహమే అనమాట. మనకేం చెప్తారు, ఎదుటి వారిలో కూడా నిన్నే చూసుకోవాలి, ప్రతి ఒక్కరిలోనూ మనల్ని చూసుకోవాలి, ప్రతి ఒక్కరిలోనూ దైవ స్వరూపాన్ని చూసుకోవాలని చెప్పారు. కానీ మనకి ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం అలా చూసుకోవట్లేదు కదా. మరి అదే అప్పుడు నాకు తెలిసిందనమాట. మరి నేను తృష్ణ అంటే ఇక్కడ మితిమీరిన కోరిక ఏముంది నాకు అని అనుకున్నా నేను. ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఏం అనకూడదు, అసలు మనల్ని ఒక పాట కూడా అనకూడదు అనమాట వాళ్ళు. అది అంతకుముందు చాలాసార్లు బయటపడినా కూడా మరలా నాకు నేర్చుకోలేదు కాబట్టి ఆ సిచ్యుయేషన్ వస్తుంది అనమాట నాకు. అయితే అలా అది మితిమీరిన కోరిక. మరి మనకి భద్రి సార్ ఏం చెప్తారు, మధ్య మార్గంలో జీవించాలి అని చెప్తారనమాట. ఏది అంటే శృతికి మించినటువంటి లయ ఉండకూడదు, శృతికి మించిన రాగము, లయకి మించిన తాళము ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అక్కడ బ్యాలెన్స్ కోల్పోయాను నేను. అది మితిమీరిన కోరిక. ఆ తర్వాత మూడవది ఏంటి, అది దేని వల్ల వచ్చింది, అజ్ఞానం, అవిద్య వల్ల వచ్చింది. మరి అజ్ఞానంలో ఉన్నప్పుడే కదా అలాంటివన్నీ వస్తాయి. మరి నాలుగోది ఏం చెప్పారు మనకి, వాటితో పోల్చుకున్నాను అనమాట. మెడిటేషన్ లో నాకు వచ్చిన మెసేజెస్ అనమాట ఇవన్నీ. అది అష్టాంగ మార్గం ద్వారా మనము ఈ అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించుకోవచ్చు అని చెప్పారు. మరి అష్టాంగ మార్గంలో చివరిగా ఏముంది, సరి అయినటువంటి ధ్యానం ఉంది. దీంతో పాటు మనకి లేటెస్ట్ గా పత్రిసారు మరి త్రిరత్నాలను ఈ ధ్యానంతో, సరి అయిన ధ్యానంతో పాటు చక్కటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు కూడా మన జీవితాల్లోకి ప్రవేశపెట్టుకుంటే ప్రతిరోజు మనలో ఉన్నటువంటి బోజు చక్కగా ప్రతిరోజు దులిపేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటుంది మాయ రూపంలో. వాటిని ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ చక్కగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అందుకే ప్రతిరోజు కూడా మనకి ఇవి త్రిరత్నాలుగా మనకి పత్రి సార్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే రత్నాలు ఇవి 3. రత్నాలు అంటే ఏంటి, విలువైనవి, ఎంతో విలువైనవి కాబట్టి వాటికి మనకి పత్రి సార్ త్రిరత్నాలు రూపంలో మనకు అందించారనమాట. మరి అందుకే వీటిని 18 ఆదర్శ సూత్రాలు కూడా మొట్టమొదటి 3 సూత్రాలు ఈ 3టినే మనకి చెప్పారు పత్రి సార్. మరి వీటితో పాటు మనకి జ్ఞాన నవరత్నాలు కూడా అందించారు పత్రి సార్. మరి అదే అందరికీ తెలిసినవే కదా. మరి ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, శ్వాసే మన గురువు, మరి సమయమే సాధన, సహనమే ప్రగతి, మరి దానమే ధర్మము, ధర్మమే పుణ్యము.
మరి ఇంత చక్కటివి నవరత్నాలు, త్రిరత్నాలు ఇంకా ఎంత జ్ఞానాన్ని మనకు పత్రిసారు అందించారు. ఎంతో అద్భుతంగా ఎంతో తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇలా తెలుసుకుంటూ నాకు తెలుసుకున్న దాన్ని ఇటువంటి చక్కటి క్లాసెస్ నాకు అందించి ఫర్ యూ ఛానల్ వారు మీ అందరితో కూడా పంచుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇస్తున్నారు. ఇలా అవకాశం యూనివర్స్ మనకి ఎలా ఇస్తారు, ఇలాంటి వాళ్ళ ద్వారాగానే మనకి ఇస్తారనమాట. మరి ప్రతి ఒక్కరికి నేను ఇదివరకు క్లాసెస్ కి ఎవరు 4 మెంబర్స్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా నన్ను క్లాసెస్ కి పంపించేవారు అనమాట. ఒక మేడం కాల్ చేసి క్లాస్ చెప్పాలి మేడం అనేవారు. ఫస్ట్ లో కదా ఇక్కడ నాలుగు మంది ఉన్నారు కదా అనే స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ నాన్న అలాగే ఉంటది. అలాగే ఉండింది నాకు అనుకున్నా. కానీ అక్కడ ఒక్కలే కనెక్ట్ అయ్యేవాళ్ళు. మేడం నేను కనెక్ట్ అయ్యాను మేడం మీకు అని వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆ ఫీల్ ఎంత అద్భుతంగా ఉండేదంటే నాకు, ఓహో నన్ను పత్రి సార్ ఈ ఒక్క ఆమె కోసం పంపించారు, నేను అందుకే నియమించబడ్డాను. అలా 4, 5 క్లాసెస్ బయట క్లాసెస్‌కి వెళ్ళినప్పుడు నాకు జరిగినటువంటి ఈ ఈ సిట్యుయేషన్స్ అన్నమాట ఇవి. నువ్వు ఆ ఒక్కరి కోసమే వెళ్ళావు. ఆ ఒక్కరి కోసమే నువ్వు రూపొందించబడ్డావు. అలాగా ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయినప్పుడు ఓహో! నేను ఇక్కడికి దీనికోసం వచ్చాను అని నేను జ్ఞానం తీసుకుని ఉండేదన్నమాట. అంటే అక్కడ ఎంతమందైనా ఉండని, నలుగురు ఉండని, ఇద్దరు ఉండని, నీకు యూనివర్స్ ఒక అవకాశాన్ని ఇచ్చింది. అక్కడ నువ్వు ఏ జ్ఞానాన్ని పంచడానికి వెళ్తున్నావు, ఏ ఒక్కరి కోసం వెళ్తున్నావు, ఆ ఒక్కరు ఓ 100 మందిని మార్చే శక్తిగా తయారవ్వచ్చు. ఆ విధంగా నాకు జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నానన్నమాట. ప్రతీది కూడా మనకి నేర్పించడానికే వస్తుంది. మరి మనకి పత్రి సార్ అందించినటువంటి ఈ త్రిరత్నాలు ప్రతిరోజు మనము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ప్రతిరోజు చేసుకుంటూ మరి మనలో ఉన్నటువంటి మానవుణ్ణి మహనీయులుగా మార్చేటటువంటి శక్తిగా మనము తయారవుదాం. అందుకే పత్రి సారు దేవుని నుండి భూకి దిగి వచ్చిన దేవతలు అని అంటారు పత్రి సార్. మనము నేర్చుకోవడానికి వచ్చిన వారము. మరి ఇవన్నీ సరి చేసుకుంటూ ఉన్నప్పుడే మనము దేవుడు అవుతాం. అంతేకాని అలాగే ఎప్పటిలాగే ఉంటూ ఉంటే మానవుడిలాగానే ఉంటాం అన్నమాట. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనము గ్రహించలేము. అందుకని ప్రతిరోజు మనం ఈ త్రిరత్నాలతో మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందుకే ధ్యానం శరణం గచ్చామి, స్వాధ్యాయం శరణం గచ్చామి, సజ్జన సాంగత్యం శరణం గచ్చామి. థ్యాంక్ యూ మేడం. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారికి, దీన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ జ్ఞానాన్ని ఎంతో ఓపికగా విన్నటువంటి మాస్టర్స్ కి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఇటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మున్బాబు సార్కి, ఇటువంటి మహాగురువుని నాకు పరిచయం చేసినందుకు మున్బాబు సార్ గారికి, పత్రిజీ గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ పీసెస్ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మజ్ఞానికి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. సుజాత మేడం గారికి, శైలజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్ర మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.